తెలిసినటువంటి దాఖలాలు ఉన్నాయా? అవన్నీ కాకుండా ఎవరిని పడితే వారిని ఏ విధంగా మాట్లాడినో మన సందర్భాలు బాగా తెలుసు కదా. వీడొకడు వాడొకడు మోపయిండు ఈ తెలంగాణ రాష్ట్రంలో అని ఏ విధంగా పరుష వీడొకడు వాడొకడు మోపయిండు అనేదే పరుష పదజాలం అయితే పేడమూతి బోడిలింగము తూ అనడము. ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం వినండి. రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు రామూర్తి గారు దయచేసి ఒక్క నిమిషం. రామూర్తి గారు రామూర్తి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మీకు టైం వచ్చినప్పుడు రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు బజార్ మనిషి మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఏంటండి నీ అబ్బాయిని నువ్వుకుంటావా? ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు దయచేసి ఒక్క నిమిషం. అబ్బాయిని నువ్వుకుంటావా? సంస్కారం నేర్చుకోవాలి. సంస్కారం దయచేసి ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడండి. రామూర్తి గారు రేవంత్ రెడ్డి కేసీఆర్ సాగు కోరుతాడు కాబట్టి కేసీఆర్ గారు సాగు కోరుతాడు కాబట్టి అన్నాడు. కేసీఆర్ గారు సాగు కోరుతాడు కాబట్టి అన్నాడు. కేసీఆర్ ఒక్క నిమిషం. రామూర్తి గారు దయచేసి ఆగండి. ఇద్దరు మాట్లాడితే ఓవర్లాప్ అవుతుంది. ఒక్క నిమిషం రామూర్తి గారు దయచేసి వినండి ప్లీజ్. దయచేసి వినండి. ఎస్ మాట్లాడండి. సాగు కోరుతారా అండి? నాకు అర్థం కాదు. ఒక మనిషి మీరున్నారు, మీ నాన్నదో మీ అన్నదో చచ్చిపోంటే ఊకుంటావా? సిగ్గుంటే కదా మాట్లాడి ఇంకా డిపెండ్ చేయడానికి. బతుకుతే టీచర్ లాగా బతుకు సతీష్ గారు బతుకుతే టీచర్ లాగా బతుకు లేకపోతే ఏమంటున్నా సతీష్ చెప్తున్నా. బతికితే టీచర్ లాగా బతుకు లేకపోతే మూసి నదిలో మునిగి సాగు. ఏం మాట్లాడతావు? మీకు వీలైతేనేమో వారినే మాట్లాడిపించారు, లేకపోతే లేవైపోతారు. ఇట్లా ఒక్క నిమిషం అండి. గౌరీ సతీష్ గారు ఒక్క నిమిషం అండి దయచేసి. ఒక్క నిమిషం అండి. రామూర్తి గారు మీరు మూడో రాష్ట్రాలు ఎందుకున్నారంటే మీరు తోలు తీసారు కాబట్టి. రామూర్తి గారు దయచేసి ఒక్క నిమిషం అండి. డిబేట్లలో కూడా మనం ఇలాంటి పదజాలం మాట్లాడితే మనం చూసేటువంటి వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? కృష్ణారెడ్డి మాట్లాడాడు, ఎంకే రావు గారు మాట్లాడాడు, విద్వేషపూరితంగా మాట్లాడి ఇంకా సతీష్ గారు గౌరీ సతీష్ గారు ఒక్క నిమిషం దయచేసి ఆగండి. మీరు గౌరీ సతీష్ గారు కాదండి, ఒక అమ్మాయి పుట్టినాడు, ఒక అమ్మాయితో పుట్టినాడు. రైట్ అండి, దయచేసి అలాంటి మాటలు మాట్లాడకండి. రామూర్తి గారు దయచేసి ఓపెన్ స్టేట్మెంట్ కదా. అన్నప్పుడు ఇంకా సమర్థిస్తే ఒక అబ్బాయి పుట్టాడు. నాకు అర్థమవుతుంది. దయచేసి నేను అలాంటి స్టేట్మెంట్స్ ఇక్కడ దయచేసి డిబేట్ లో వాడకండి. ముక్కు నేలకు రాసి ఒక అమ్మను పట్టుకున్నాను. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. రైట్. ఒక నిమిషం రామూర్తి గారు, దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. ప్లీజ్ ఒక నిమిషం ఆగండి. దిస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఫెయిర్ అండి. సతీష్ గారు రామూర్తి గారు ఒక నిమిషం ఆగండి దయచేసి. రామూర్తి గారు ఒక నిమిషం